దీపావళి ఎందుకు జరుపుకుంటామా అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, లంకలో జరిగిన భీకరమైన యుద్ధం తర్వాత శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని జయించి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ఎన్నడూ లేనంత ప్రకాశవంతంగా మారింది. వేలాది దీపాలు వెలుగులు వెదజల్లుతూ శ్రీరామచంద్రుడు మరియు సీతాదేవిని స్వాగతించారు. ఇది చీకటి మీద వెలుగు, అధర్మంపై ధర్మం గెలిచిన ప్రతీకగా నిలిచింది. ఈ దివ్యమైన తిరుగు ప్రయాణమే దీపావళిగా మారింది. కానీ దీపావళికి ఇంకో కారణం కూడా ఉంది. శ్రీకృష్ణుడు మరియు ఆయన భార్య సత్యభామ రాక్షసుడు నరకాసురుడిని సంహరించారు. నరకాసురుడు చనిపోయిన తర్వాత అతని 16,000 భార్యలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి రక్షణ కోరారు. వారి గౌరవాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు కరుణతో వారందరినీ ప్రతీకాత్మకంగా వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలు తమ సంధి గుర్తుగా ఒక్కొక్కరు ఒక్కో దీపాన్ని వెలిగించారు. ఈ దీపాలను వెలిగించే సంప్రదాయమే తరువాత దీపావళి భాగమైంది. దీపావళి కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆత్మ చీకటి నుండి వెలుగుకు చేసే ప్రయాణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.